హాయ్ అండి. వెల్కమ్ టు జీవీఆర్ ఫుడ్స్ గరిట పట్టు చీర కొట్టు. ఈరోజు మనం చేయబోతున్నాం మటన్ బ్లడ్ ఫ్రై. చూస్తున్నారు కదండి, ఆల్రెడీ సాల్ట్ వేసి వేడి చేసుకున్నటువంటి వాటర్లో ఇప్పుడు మనం మటన్ బ్లడ్ వేసుకుందాం. ఇలా వాటర్లో వేసిన 2 మినిట్స్కి మటన్ బ్లడ్ ఒక జెల్లీ లాగా ఫామ్ అయిందండి. ఇలా ఎప్పుడైతే జెల్లీ లాగా ఫామ్ అవుతుందో అప్పుడు బ్లడ్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఇలా బాగా కుక్ అయిన బ్లడ్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఒక ప్లేట్లోకి తీసుకున్నటువంటి బ్లడ్ని చాక్తో నీట్గా పీసులాగా కట్ చేసుకోవాలండి. ఇలాగా చిన్నగా స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకోవడానికి పర్ఫెక్ట్గా రెడీ అయినట్లు. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కినాక ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ ముక్కలు, 2 చీలికలుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బ్లడ్ పీసులు ఇంకా హార్ట్ అండ్ లివర్ పీసులు కూడా వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలిసేలాగా ఒకసారి తిప్పుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా బాగా కలిసేలాగా తిప్పుకుందాం. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకుందాం. అది కూడా బాగా కలిసేలాగా ఒకసారి తిప్పుకుందాం. ఇప్పుడు కారం, ధనియాల పొడి, జీరా పొడి, గరం మసాలా, మటన్ మసాలా వేసుకొని ఈ మసాలా అంతా ముక్కలకి బాగా పట్టేలాగా ఒకసారి తిప్పుకుందాం. ఇలా అన్నీ కలిసేలా తిప్పుకున్న తర్వాత 2 నిమిషాలు బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. అంతేనండి, 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. అంతేనండి, ఎంతో ఈజీగా సింపుల్గా మటన్ బ్లడ్ ఫ్రై రెడీ.